Divya Diamonds, origin for genuine, certified and effective gems. అసలు ఒక రత్నం ధరించటం వల్ల వాళ్ళ జాతకం మారుతుందంటారా? ఇది ఒక ప్రూవెన్ సైన్స్ అండి. చాలా మందికి తెలియక ఏమవుతుందంటే నమ్మకం లేకపోవడము, లేకపోతే ఈ సబ్జెక్ట్ అన్నది కొంచెం కూడా వివరణ తెలియకుండా వాళ్ళు నమ్మకపోవడము, లేకపోతే ఆల్రెడీ వేసుకుని అడ్వైస్ సరిగ్గా ఉండకుండా డూప్లికేట్ వేసుకుంటే డెఫినెట్గా నమ్మకం పోతుంది. ఎందుకంటే మీకు అడ్వైస్ సరిగ్గా ఉన్న మంచి అస్ట్రాలజర్ దగ్గరికి మీరు వెళ్ళినా కరెక్ట్ జెమ్ స్టోన్ మీకు అందకపోతే డెఫినెట్గా మీకు ఎఫెక్ట్ అనేది ఉండదు. అలానే మీరు ఒకవేళ అస్ట్రాలజరే కరెక్ట్గా మనకి అడ్వైస్ చేయలేదు, జెమ్ కరెక్ట్గా ఉండొచ్చు, అయినా కూడా మనకి ఎఫెక్ట్ అన్నది ఉండదు. సో ఈ పారామీటర్స్ ఏది మీరు చూసుకున్నట్టయినా ఆ ఫేత్ అన్నది పోతుంది సబ్జెక్ట్ మీద. సో డెఫినెట్గా తెలుసుకుని మీరు కరెక్ట్, ఇప్పుడు ఒక మంచి అస్ట్రాలజర్ అండి, అస్ట్రాలజర్స్ అంటే మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం, బట్ ద మార్కెట్ యాజ్ ఆన్ టుడే ఇస్ ఫ్లడ్డెడ్ విత్ కమర్షియలైజ్డ్ అస్ట్రాలజర్స్ అండి. వాళ్ళ మైండ్లో ఏముందంటే ఇప్పుడు కొత్తగా నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే అస్ట్రాలజర్స్ కూడా అమ్మడం స్టార్ట్ చేశారు. అస్ట్రాలజీ ఇస్ అ డిఫరెంట్ సైన్స్, జెమాలజీ ఇస్ అ డిఫరెంట్ సైన్స్. దే ఆర్ టూ ప్యారలల్ సైన్సెస్. మీరు జెమాలజీ మీద అవగాహన లేకుండా మీరు జెమ్ స్టోన్స్ అమ్ముతానంటే మరి దాంట్లో న్యాచురలా డూప్లికేటా ఎలా తెలుసుకుంటున్నట్టు? ఈ పాయింట్స్ మీద వీళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది అస్ట్రాలజర్స్, టు మేక్ మనీ. అస్ట్రాలజీ ఫీజు కొంచెమే ఉండొచ్చు, ఆ మనీ కాకుండా వీళ్ళు జెమ్ స్టోన్స్ అమ్మిన మనీ కూడా గ్యాదర్ చేసుకుందామని ఇలా అమ్ముతున్నారు, వాళ్ళే అమ్ముతున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? డూప్లికేటా ఒరిజినలా ఏ బేసిస్ పైన తెలుస్తుంది? దాంట్లో మనం స్టడీ చేస్తేనే కదా మనకు ఒక అవగాహన ఉంటుంది అది సర్టిఫై చేయడానికి. సో ఇన్ని పారామీటర్స్లో ఏమైపోతుందంటేనండి, అస్ట్రాలజర్స్ ఎప్పుడైతే అమ్మడం స్టార్ట్ చేస్తున్నారో, లేకపోతే నాలెడ్జ్ లేకుండా ఎవరైతే జ్యువెలర్స్ అమ్మడం స్టార్ట్ చేస్తున్నారో, డెఫినెట్గా మనకి 90% స్కోప్ ఉంది డూప్లికేట్స్ రావడానికి. మరి డూప్లికేట్ వచ్చిన తర్వాత మనకి ఎఫెక్ట్ అనేది ఎక్కడ ఉంటుంది? న్యాచురల్ అయి ఉండాలి, ఎఫెక్టివ్ అయి ఉండాలి, నెగిటివ్ ఇంక్లూజన్స్ ఉండకూడదు, ప్రాపర్గా అసార్ట్ అయి ఉండాలి. ఇన్ని పారామీటర్స్ చూసుకుంటేనే మనకి ఒక ఎఫెక్ట్ అన్నది ఉంటుంది, దాని ఇంపాక్ట్ అన్నది ఉంటుంది. సో జెమాలజీ ఒక్కసారి యూ షుడ్ నో అబౌట్ జెమాలజీ. వాట్ ఈజ్ అస్ట్రాలజీ, వాట్ ఈజ్ జెమాలజీ, జెమ్ థెరపీ ఏంటి, ఎఫెక్ట్స్ ఆఫ్ జెమ్ ఏంటి, ఇలాంటివన్నీ చూసుకుంటే మనకు ఒక ప్రాపర్ బేసిక్ నాలెడ్జ్ వస్తే దెన్ వీ విల్ హ్యావ్ అన్ ఐడియా మనం ఏ పాత్రలో వెళ్తున్నాము అన్నది. తర్వాత మంచి అస్ట్రాలజర్ హూ కెన్ రియలీ రీడ్ ద హారోస్కోప్, ప్లానెటరీ పొజిషన్స్ ఏంటి, అవి మనకి ప్లస్ అవుతున్నాయా మైనస్ అవుతున్నాయా, ఇప్పుడు మనకి జరిగే పీరియడ్ ఏంటి, దాన్ని బట్టి మనకు ఒక సజెషన్ చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత అస్ట్రాలజికల్గా ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత న్యాచురల్ జెమ్ స్టోన్ అయి ఉండాలి, మినిమం ఎఫెక్టివ్ అయి ఉండాలి, అది ఇంకొకళ్ళు వాడింది అయి ఉండకూడదు. సో అది అయిన తర్వాత ఈ 2 పారామీటర్స్ మీట్ అయిన తర్వాత ద రైట్ టైమ్ టు వేర్ అ జెమ్ స్టోన్, ద ఎనర్జైజేషన్, ద ప్యూరిఫికేషన్ అండ్ దెన్ ద రైట్ టైమ్ టు వేర్ అ జెమ్ స్టోన్. ఇది ఒక థర్డ్ స్టెప్ అయితే అప్పుడు మనకి ఇంపాక్ట్ అనేది చూస్తాం, మనం ఇంపాక్ట్ అనేది మనకి తెలుస్తుంది. సో ఎవరికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియక చాలామంది లేదు ఎఫెక్ట్ అని అంటారు. ఫస్ట్ గెట్ టు నో అబౌట్ ఇట్, డూ యువర్ ఓన్ గూగుల్ రీసెర్చ్ చేయండి, లేదా రెఫర్ సమ్ బుక్స్ ఆర్ ఎల్స్ ప్లీజ్ వాక్ ఇన్ టు దివ్యా డైమండ్స్, విల్ గెట్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ విల్ ప్రొవైడ్ యూ విత్. ఆ తర్వాత యూ టేక్ అ కాల్. ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్మే స్టేజ్లో ఎవ్వరూ లేమండి. వీఆర్ ఆల్ ఎవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మనం ఎవరు చెప్పినా వినాల్సిన స్టేజ్లో ఎవ్వరూ లేము. వీ షుడ్ యూజ్ అవర్ ఓన్ సెన్సెస్, వీ షుడ్ బీ కన్విన్స్డ్ ఇన్ ఆల్ అవర్ లెవెల్స్. ఓన్లీ దెన్ మనం ₹1 స్పెండ్ చేయాలి. ఎవరు చెప్పినా నమ్మే స్టేజ్లో ఎవ్వరూ లేమండి. దివ్యా డైమండ్స్, వీ డోంట్ ప్రొక్లెయిమ్ అండ్ సే బై నియర్ us or buy this, buy that. No, we are here providing all the necessary information. ఇది కొన్ని ఏళ్లగా ఎవ్వరూ బయటకి చెప్పని ఇన్ఫర్మేషన్. ఇది బిజినెస్ ట్రేడ్ అని, బిజినెస్ ట్రిక్స్ అని అందరూ మూసిపెట్టిన సబ్జెక్ట్ని మేము బయటకు తీసుకొస్తున్నాం. ఇది ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఆఫ్టర్ గెటింగ్ నో ఆల్ ద ఇన్ఫర్మేషన్, యూ టేక్ అ కాల్. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. When everything is right, everything will become good. అయితే ఇక ఇంకొకటండి, ఇప్పుడు మీరు చెప్పిన 2 పారామీటర్స్ చెప్పారు. ఈవెన్ సజెషన్ సరిగా, అడ్వైజ్ సరిగా లేకపోయినా యూజ్ ఉండదు. ఎట్ ది సేమ్ టైం ఆ జెమ్ అనేది క్వాలిటీ లేకపోయినా యూజ్ ఉండదు. అలా సఫర్ అవుతూ బయట చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి లైక్ నాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు ఈ జెమ్ వల్ల అంటే దాన్ని రీచెక్ చేసి అది ఒరిజినలా కాదా అని చూసి అగైన్ మళ్ళీ మీకు, ఎందుకంటే ఆస్ట్రాలజీ డిపార్ట్మెంటే ఉంది మీ దగ్గర, తనకి అడ్వైజ్ అది ఇవ్వటానికి దివ్యా డైమండ్స్ రెడీగా ఉందా? మేడం, మాకు ఒక ప్రాపర్ ల్యాబ్ ఉందండి. మేము మా జెమ్ స్టోన్స్కి మేము ప్రాపర్ ల్యాబ్ రిపోర్ట్ ఇష్యూ చేస్తున్నాము. బయట జెమ్ స్టోన్స్ అన్నీ కూడా మేము టెస్ట్ చేస్తాము.
దానికి ఒక స్పెసిఫిక్గా మీరు ఒక అపాయింట్మెంట్ తీసుకుని రావాల్సి ఉంటుంది. బయట జెమ్ స్టోన్స్ అన్ని టెస్ట్ చేస్తున్నాం కాబట్టి మేము ఇంత ఖచ్చితంగా చెప్పగలం, మోర్ దెన్ 85% డూప్లికేట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ద మార్కెట్. చాలా మంది ఇదే డౌట్తోనండి 2 years అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 3 years అయిపోయింది, మాకు ఎలాంటి ఇంపాక్ట్ లేదని వస్తారు. తీరా చూస్తే అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ న్యాచురల్ జెమ్ స్టోన్, ఆర్ దాంట్లో ప్రాసెస్ చేయబడింది, లేకపోతే అది మొత్తం ప్లాస్టిక్ స్టోన్ అయి ఉంటుంది. అప్పుడు తెలుస్తుంది అనమాట, అయ్యో ఇన్ని రోజులు మనం వేస్ట్ చేసాము. తర్వాత మేము ఏం గైడ్ చేస్తామంటే, దివ్య డైమండ్స్ హ్యాస్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ అండి. అస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది, ల్యాబ్ డిపార్ట్మెంట్ ఉంది, సేల్స్ ఉంది, వర్క్షాప్ ఉంది, మా దగ్గర ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇన్ని డిపార్ట్మెంట్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీ విల్ టెల్ దెమ్, హారోస్కోప్ మీరు చెక్ చేయించుకోవాలంటే అస్ట్రాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. లేదు మీరు వచ్చారు ల్యాబ్లోకి, వీ విల్ క్లియర్లీ టెల్ యూ, నో డౌన్ రైట్ నో, వీ విల్ టెల్ యూ ద యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది జెమ్ స్టోన్. ఇది న్యాచురల్ అండి, ఇది డూప్లికేట్ అండి, దీంట్లో ఏదో ట్రీట్మెంట్ చేసి ఉందని మేము క్లియర్గా చెప్తాం. దెన్ ఇట్ ఈస్ ద కస్టమర్స్ కాల్, వీ విల్ డెఫినెట్లీ గైడ్ దెమ్ త్రూ. సార్ ఒక్కసారి ఎవరు ఏ జెమ్ అడిగినా మేము ఒక్కసారి హారోస్కోపిక్ అనాలిసిస్ చేసుకోండి అని ఒక సజెషన్ అయితే ఇస్తాం, మేము క్లియర్గా ఇస్తాం. మీరు బయట అస్ట్రాలజర్ని అప్రోచ్ అవ్వండి, ఇక్కడ అప్రోచ్ అవ్వండి, ఎనీవేర్, ప్లీజ్ గో టు ద పర్సన్ హూ ఈస్ క్వాలిఫైడ్ ఇన్ ద సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అయినా క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. అప్పుడే మనకి ఒక ప్రాపర్ అడ్వైస్ అనేది జరుగుతుంది. విచ్ ఎవర్ ఎనీ సబ్జెక్ట్, ఎనీ ఫీల్డ్, ప్రొఫెషనల్గా ఒక డిగ్రీ అయి ఉండాలి. వాళ్ళు అస్ట్రాలజర్స్ కూడా ఇప్పుడు ప్రాపర్గా MA పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే కరెక్ట్గా మనకి అనలైజ్ చేస్తారు. బికాజ్ ఫస్ట్ స్టెప్పే మనం జెమ్ స్టోన్ కాబట్టి మనకు అది అనాలిసిస్ కరెక్ట్గా ఉండాలి. కాబట్టి మంచి అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని. దివ్య డైమండ్స్లో ఏంటంటే మినిమం 20-22 years ఎక్స్పీరియన్స్ లేని మా దగ్గర అస్ట్రాలజర్స్ని మేము హైర్ చేసుకోము. సో ఆ పరంగా అయితే ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఆర్ అస్ట్రాలజర్స్. దే ఆర్ క్వాలిఫైడ్ అండ్ దే ఆర్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. బట్ బయట మీరు ఏ అస్ట్రాలజర్ దగ్గర చూసుకున్నా కూడా ప్రాపర్ మంచి అడ్వైజ్ అక్కడే ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎంటైర్ జర్నీది అక్కడ ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎస్, అయితే అసలు డైమండ్స్ పైన చాలా రకాల అనుమానాలు ఉన్నాయండి. రకరకాల సర్టిఫికేట్స్ వస్తున్నాయి. ఆ సర్టిఫికేట్స్ అంటే వాళ్ళు ఇస్తున్నవా, లేకపోతే అసలు డైమండ్స్కి ఏ సర్టిఫికేట్ అయితే దాన్ని 100% అష్యూరెన్స్గా నమ్మచ్చు? అసలు ఎలాంటి పారామీటర్స్తో డైమండ్స్ని మనం పర్చేస్ చేయాలి? ఇంకా చాలా మందికి ఈ క్లారిటీ లేదు. దానిపైన మీరేం చెప్తారు? డైమండ్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ ద మార్కెట్ కదండి. డైమండ్స్ కొనేటప్పుడు యూ షుడ్ ఆల్వేస్, ఇప్పుడు డైమండ్ అన్నది టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి మీరు కొనాలి, మీరు నమ్మాలి అంటే ప్లీజ్ డూ నాట్ బిలీవ్ ద బ్రాండ్ వాల్యూని బట్టి మీరు కొనకూడదు. డైమండ్ని బట్టే మీరు కొనాలి. అంటే డైమండ్ గురించి చెప్పేది ఏంటి, డైమండ్ ఎనాటమీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే ఒక ప్రాపర్ ల్యాబ్ రిపోర్ట్. బయట అమ్మే డైమండ్స్లో వరల్డ్ వైడ్ ఎక్కడ కొన్నా GIA, జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా, ఇస్ ద ఫోర్మోస్ట్ అథారిటీ, బిగ్గెస్ట్ ల్యాబ్, హైయెస్ట్ అథారిటీ అండ్ హైయెస్ట్ ల్యాబొరేటరీ సర్టిఫికేషన్లో, అథెంటిసిటీలో మీరు GIA సర్టిఫైడ్ డైమండ్స్ మీరు కొన్నట్టయితే వాట్ ఎవర్ GIA కమిట్స్, ఇప్పుడు కలర్ కానివ్వండి, క్లారిటీ కానివ్వండి, అది కమిట్ చేసింది అక్కడ మెన్షన్ చేసిందంటే ఖచ్చితంగా ఆ డైమండ్ అదే క్వాలిటీ, అదే కలర్ అయి ఉంటుంది. సో ల్యాబ్ రిపోర్ట్ మీద మీరు స్ట్రెస్ చేసినట్టయితే వాట్ ఎవర్ అమౌంట్ యూఆర్ పేయింగ్ దాంట్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగనట్టు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ ఈస్ ట్రేడ్ ఎథిక్స్, ఐ షుడ్ నాట్ టేక్ ఎనీ నేమ్స్. వెరీ పాపులర్ జ్యువెలర్స్, ఇప్పుడు మార్కెట్లో బాగా పాపులర్ అయిన ఒక జ్యువెలర్ గురించి మాట్లాడదాం. వాళ్ళు పెద్ద నెక్లెస్ అమ్మారు. దాంట్లో తీరా చూస్తే CZs 30% పైన ఉన్నాయి. CZ అంటే క్యూబిక్ జిర్కోనియా. అది ఇట్స్ డైమండ్ లాగా లుక్ లైక్ జెమ్ స్టోన్. డైమండ్ 100 rupees అయితే అది 1 rupee ఉంటుంది. అలాంటి స్టోన్ ఆ నెక్లెస్లో 30% అవి ఉన్నాయి, 70% న్యాచురల్ డైమండ్స్ ఉన్నాయి. పెద్ద ఇంకా కస్టమర్స్ వచ్చారు, టెస్ట్ చేయించుకున్నారు. మా ఒపీనియన్ మేము వితౌట్ ఎనీ డ్రాబ్యాక్ వీ విల్ గివ్ అవర్ ఒపీనియన్, వితౌట్ ఎనీ ఫియర్ వీ విల్ పుట్ అవర్ ఒపీనియన్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. పెట్టిన తర్వాత తెలిసింది ఏంటి, దే వెంట్ బ్యాక్ సేయింగ్ దట్ ఇలా ఉన్నాయంటండి. అవునా అలా జరిగిందా అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మాకు తెలియదండి. ఐ సెడ్ సార్ మీకు తెలియకపోతే యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ క్వాలిటీ చెక్ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉండాలి. లేదు అని అంటే యూ సెండ్ మీ యువర్ డైమండ్స్, ఐ విల్ క్రాస్ వెరిఫై ఎవ్రీథింగ్ ఫర్ యూ, దెన్ యూ ఎంబెట్ ఇట్ ఇన్ టు యువర్ జ్యువెలరీ. ఇలాగా ఒక మంచి ఇనిషియేటివ్ అది. ఇట్స్ అ వెరీ నైస్ ఇనిషియేటివ్. వాళ్ళు డాట్ చేయకుండా, కాదు మేము ముందే మావి న్యాచురల్ అని చెప్పకుండా, అది ఆ మాట అనడం, ఆ ఇనిషియేటివ్ చేయడం అన్నది ఇట్ ఈస్ గుడ్. బట్ నాట్ ఎవ్రీబడి డూ దట్. అందరూ ఏం చెప్తారు, అవునా అయిపోయిందా సరే, ఆ పర్టికులర్ కస్టమర్ తోటి ఏం చేస్తారు, అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తారు, క్లోజ్ చేసేస్తారు, ఆ డీల్ అక్కడితో క్లోజ్.
మళ్ళీ ఆ కస్టమర్కి ఇప్పుడు డైమండ్ అన్నది చాలా వాల్యుబుల్ కాబట్టి ఎవ్రీబడి వాంట్ టు వేర్ డైమండ్స్. ఎస్ట్రాలజికల్గానే కాదు, జ్యువెలరీ పర్పస్గా కూడా అందరూ డైమండ్స్ వేసుకుంటారు. మరి అలాంటి డైమండ్స్లో ఇన్ని మాల్ ప్రాక్టీసెస్ జరుగుతుంటే కస్టమర్కి చాలా డౌట్స్ అయిపోతున్నాయి. సో మీరు ప్రాపర్ ల్యాబ్ రిపోర్ట్నే నమ్మాలండి, ల్యాబ్ రిపోర్ట్ లేకుండా తీసుకోకూడదు.